రమాలా కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. మున్సిపల్ రిజల్ట్స్ కి సంబంధించి ఆల్రెడీ ఎవరెవరు అభ్యర్థులు విజయం సాధించారు, వార్డుల వైజ్ గా, డిస్ట్రిక్ట్ల వైజ్ గా ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేయబోతున్నాం. అట్లాగే కార్పొరేషన్ లో ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం మనకు కనిపిస్తున్నటువంటి పూర్తిగా పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 3 కార్పొరేషన్లో ఆల్మోస్ట్ విజయం సాధించింది. మిగతావి ఏవైతే కార్పొరేషన్స్కి సంబంధించిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఇప్పటివరకైతే కాంగ్రెస్ పార్టీ 3 కార్పొరేషన్లు కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇతరులు కానీ ఏవి కూడా ఇంకా కైవసం చేసుకోలేదు. ఇక 116 మున్సిపాలిటీలకు గాను 34 కాంగ్రెస్ కనిపిస్తోంది, 6 బీఆర్ఎస్ కనిపిస్తోంది, 1 బీజేపీ కనిపిస్తుంది. ఎంఐఎం ఒక చోట మున్సిపాలిటీని దక్కించుకున్నట్టుగా మనకైతే ఎగ్జాక్ట్ పిక్చర్స్ అయితే వచ్చినటువంటి పరిస్థితి. ఎవరెవరు క్యాండిడేట్ ఎక్కడెక్కడ విజయం సాధించారో నేను చెప్పే ప్రయత్నం చేయబోతున్నా. సంగారెడ్డి జిల్లా కోహిర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరు గెలుపొందారు అనేది నేను చెప్పే ప్రయత్నం చేయబోతున్నా. 1వ వార్డ్ అనసూయ కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. 2వ వార్డ్ సంపత్ కుమార్ బీఆర్ఎస్ గెలుపొందారు. 3వ వార్డ్ జాజుల శ్రీకాంత్ కాంగ్రెస్ అక్కడ గెలుపొందింది. 5వ వార్డ్ రాజేశ్వరి కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. 7వ వార్డ్ అబ్దుల్ హనాన్ కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. దెన్ 8వ వార్డ్ మహమ్మద్ రఫీ ఎంఐఎం నుంచి గెలుపొందారు. 9వ వార్డ్ ముద్దడి సుగుణ బీజేపీ నుంచి గెలుపొందారు. 10వ వార్డ్ యాసిన్ బేగం కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. 11వ వార్డ్ కలీం బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. దెన్ 12వ వార్డ్ శిరీషా రాణి కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. 13వ వార్డ్ ఎండి చాంద్ బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. 14వ వార్డ్ సబీరా బేగం తిను ఇండిపెండెంట్ క్యాండిడేట్ అక్కడ గెలుపొందింది. 15వ వార్డ్ సనా సిద్దికి బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. అండ్ 10వ వార్డ్ ఏదైతే ఉందో ముస్కాన్ బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. మీరు చూడండి ఇక్కడ కాంగ్రెస్ ఎక్కువగా కనిపిస్తోంది. ఆ తర్వాత ఇండిపెండెంట్ ఒకరు, ఎంఐఎం ఒకరు కనిపిస్తున్నారు. దెన్ బీఆర్ఎస్ ఇక్కడ కనిపిస్తోంది. సంగారెడ్డి కోహిర్ మున్సిపాలిటీకి సంబంధించి నేను ఇంతవరకు చెప్పినటువంటి రిజల్ట్